హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అవర్ యూట్యూబ్ ఛానల్ స్వాతి టాక్స్ అండ్ వ్లాగ్స్. మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళాము. హైదరాబాద్ టు తిరుపతి 12 hours జర్నీ అనమాట. మేము హైదరాబాద్లో నైట్ 10:30కి అలా స్టార్ట్ అయ్యాము బస్లో. మేము నెక్స్ట్ డే మార్నింగ్ 10కి అలా రీచ్ అయ్యాము. మేము డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళలేదు, బికాజ్ మాకు కాలినడకన మొక్కు ఉంది. సో అందుకే కిందనే ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ 11:30 కల్లా అలిపిరి మెట్ల నుంచి స్టార్ట్ అయ్యాము. మేము పైకి ఏడు కొండలు రీచ్ అవ్వడానికి మాకు ఈవినింగ్ 6 అయింది. 4 hours నడుస్తారంటారు, బట్ మాకు బాబు ఉన్నాడు. నిజం చెప్పాలంటే మా బాబోయే చాలా బాగా నడిచాడు. నేనే మధ్య మధ్యలో ఆగుకుంటూ కూర్చుంటూ మెల్లగా నడిచాను అనమాట. సో అలా అయిపోయింది. నిజం చెప్పాలంటే మనకంటే కూడా చాలా బాగా చిన్నపిల్లలు ఎక్కగలుగుతారని నాకు అక్కడ అనిపించింది. ఎందుకంటే నాకంటే కూడా చాలా బాగా మా బాబు ఎక్కాడు. వాడు మామూలుగా బై వాక్ కూడా కాదు, రన్నింగ్ చేసుకుంటూ ఎంత ఎనర్జెటిక్గా, కొంచెం కూడా అలసిపోకుండా చాలా బాగా ఎక్కాడు. మనం వెళ్ళే దారిలో మనకి యానిమల్స్ కనిపిస్తాయి కదా, అవి చాలా క్యూట్గా ఉన్నాయి అని చెప్పేసి వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. నేను మాత్రం స్లోగా నడుచుకుంటూ మధ్య మధ్యలో కూర్చుంటూ అలా వెళ్ళాను. మా వాడు మాత్రం మంచిగా చాలా హ్యాపీగా గోవిందా గోవిందా అని నామం పలుక్కుంటూ చాలా బాగా ఎక్కాడనమాట. అక్కడ వెళ్ళే దారిలో కార్లు జీబులు ఉంటాయి కదా, అవి మాత్రం మంచిగా ఒకడు కొనుక్కున్నాడు. అది కొనుక్కొని ఆడుకుంటూ చాలా హ్యాపీగా వాడైతే మెట్లు ఎక్కాడు. నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ ఉన్నాయి చూసారా యానిమల్స్, ఎంత బాగున్నాయంటే వాటి కళ్ళు భలేగా షైన్ అవ్వుకుంటూ మెరుస్తూ ఉన్నాయి. సో అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నా అనమాట. నేను మాత్రం మధ్య మధ్యలో కూర్చొని అలా ఎక్కుతున్నా. మా బాబు మాత్రం చాలా బాగా ఎక్కాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో యాక్చువల్గా మాకు మొక్కు ఉంది, ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము తిరుపతి, బట్ అది అవ్వలేదు. మనం అనుకుంటే కాదు, స్వామివారి నుంచి పిలిపి వస్తేనే మనం వెళ్తాము అని అంటారు కదా, అది నిజమని అనిపించింది. బికాజ్ ఎందుకంటే మేము జనవరిలో ప్లాన్ చేసుకుంటే మాకు లక్కీగా నవంబర్లోనే హోమం టికెట్స్ దొరికాయి అనమాట. అక్కడ నేను మెట్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము మేము అక్కడ బొట్టు పెట్టుకొని. సో అట్లా జనవరిలో ప్లాన్ చేసుకుంటే మాకు నవంబర్లోనే టికెట్స్ వచ్చేసాయి. అవి హోమం టికెట్స్ వచ్చాయండి. సో ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్కి మాకు హోమం టికెట్స్ ఉన్నాయి. మేము బిఫోర్ డేనే వెళ్ళిపోయాము, ఎందుకంటే కాలినడకన ఎక్కాలి కాబట్టి. తర్వాత మళ్ళీ కిందకు వచ్చి కింద అలిపిరి మెట్ల దగ్గర హోమం చేస్తారు. హోమం చేయించుకున్నాము, చాలా బాగా చేశారు హోమం. 2.5 hours అలా పట్టింది. అది హోమం అయిపోయిన తర్వాత టికెట్ మీద స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ తీసుకొని మేము కొండకి రీచ్ అయ్యాము. మళ్ళీ వెళ్ళేదారిలో గరుడ కనిపిస్తుంది కదా, నిజంగా నాకు ఎంత బాగా అనిపించింది, నిజంగా హ్యాపీ అనిపించింది. అలా కొండకి రీచ్ అయిపోయి మేము ఫస్ట్ వారాహి స్వామిని దర్శించుకొని నెక్స్ట్ మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. 300 rupees టికెట్ దర్శనంలోకి వెళ్ళిపోయాము. ఆ తర్వాత మేము 3 o'clock అట్లా వెళ్తే మాకు నైట్ బయటకు వచ్చేసరికి 8 అయింది. అక్కడ దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మేము అక్కడ సత్రంలో రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాము. ఎందుకనంటే శ్రీవారి పాదాలు మెట్లు ఎక్కితేనే మనం కంప్లీట్గా ఏడుకొండలు ఎక్కింది కంప్లీట్ అవుతుందంట అని చెప్పారు. సో మేము అందుకే శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళి శ్రీవారి పాదాలు దర్శనం చేసుకొని అక్కడ వ్యూ అయితే ఎంత బాగుంటుందంటే ఆ ట్రీస్, ఆ వ్యూస్ చాలా బాగుంటుంది. అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని మేము శ్రీవారి పాదాల నుంచి అన్నప్రసాదం దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, బట్ కుదరలేదు. లక్కీగా మేము శ్రీవారి పాదాల నుంచి రిటర్న్ వస్తుంటే ఒక స్టాప్ దగ్గర సాంబార్ రైస్ అయితే పడుతున్నారు. అబ్బా ఎంత లక్కీ అనిపించిందంటే, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సాంబార్ రైస్ నాకు చాలా ఇష్టం. అది తిరుపతిలో చేసే సాంబార్ రైస్ అంటే చాలా 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 బాగా ఇష్టం, చాలా బాగుంటుంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సాంబార్ రైస్ అనే కాదు, అన్నదానం దగ్గర వెంగమాంబ సత్రంలో పెట్టే అన్నదానం కూడా చాలా బాగుంటుంది. సో అక్కడ నుంచి ఇంకా మేము కాణిపాకం 1 hour జర్నీ అని అక్కడికి బయలుదేరాం అనమాట. నేను ఒకసారి వెళ్ళాను, బట్ మా హస్బెండ్ వెళ్ళలేదు, చూద్దామనేసి అక్కడికి వెళ్ళాము. అక్కడ గణపతిని దర్శనం చేసుకున్నాము. దర్శనం చాలా బాగా అయింది. అక్కడ నుంచి పక్కన ఉన్న శివాలయంకి కూడా వెళ్ళాము. అక్కడ పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఇంకా బాగున్నాయి, చాలా 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 బాగున్నాయి. సో ఇంకా అవన్నీ అక్కడ కొంచెం వీడియో క్లిప్స్ అవి తీసుకొని నెక్స్ట్ ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాము. ఇలా మాకు ఆ శ్రీనివాసుని దర్శనం అయింది.